అదే ఛత్తీస్గఢ్ లో ఒక స్కూల్లో ఎల్కేజీ అబ్బాయి హోంవర్క్ చేయలేదని చెప్పేసి టీచర్లు చిట్టికి ఎలాడదీసి దాని పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా వరకు వైరల్ అవుతుంది. మరి దీని గురించి మీరు ఏమంటారు? ఇవి ఇంతకు ముందులు కూడా వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. కానీ ఇప్పుడు పిల్లల్ని కొడితే కేసులు అవుతున్నాయి, పేరెంట్స్ కొడతండి అంటే ఊరుకోవట్లేదు. కానీ టీచర్లు ఇంతకు ముందు అట్లాంటి టీచర్లు అటువంటి కఠినంగా ఉంటేనే ఇంత ముందు చదువులు అయిపోయి. ఇప్పుడు అట్లా అవ్వట్లేదు. 10th క్లాస్ కి ఓపెన్ 10th రాస్తున్నాడు, ఇంటర్ కి ఓపెన్ ఇంటర్ రాస్తున్నాడు, డిగ్రీకి ఓపెన్ డిగ్రీ రాస్తున్నాడు, ఇంజనీర్ కూడా ఓపెన్ ఇంజనీర్ రాస్తున్నారు ఇప్పుడున్న యువత. ఎందుకంటే చదువులు అవ్వట్లేదు వాళ్ళకి. అందాకదేమి మా ఇంట్లోనే అలా అయిపోయారు. మా ఊర్లోనే వెళ్తారు కాలేజీకి, ఏం చేస్తారో తెలియదు, స్టాండింగ్ లో వస్తున్నారు ఇంటికి, నుంచొని ఇంటికి వస్తున్నారు. ఏంట్రా నుంచుంటున్నారంటే కాలేజీలో చదవట్లేదు. మరి ఎందుకు వెళ్తున్నారు కాలేజీకి? ఇప్పుడు టీచర్లు ఊరకనే అలా బెదిరించడానికి చేస్తారు, అంతేగాని దాన్ని పట్టుకొని కేసులు చేసి దాన్ని పట్టుకొని ఇంత వైరల్ చేయాల్సిన పనేముంది? ఇంత ముందులో కొడితే ఎక్కడంటే అక్కడ పొంగిపోయాయి, కర్ర తీసుకొని కొట్టేవాళ్ళు టీచర్లు. అంటే చిన్న బాబు కదా, ఎల్కేజీ బాబు కదా, అంతగా కట్టించాల్సిన అవసరం లేదు. ఎందుకు కట్టారు అట్లాగా? హోంవర్క్ చేయలేదు, హోంవర్క్ చేయకపోతే ఎల్కేజీ బాబుని వదిలేండి అయ్యా. ఒక 4-5 క్లాసులోడో లేదంటే 7-8 క్లాసులోడో అయితే చెయ్యాలి అలాగా. అంతేగాని మరి ఎల్కేజీ పిల్లల్ని కూడా ఇలా చేస్తే తల్లిదండ్రులు ఊరుకుంటారా? రీసెంట్ గా కూడా గుబా పగిలిపోయింది టీచర్లు. మరి ఇంత దారుణంగా కొట్టకూడదండి. మీరు ఇంత దారుణంగా కొడితే పేరెంట్స్ మీకు వేలకు వేలు ఫీజులు పోసి పిల్లల్ని మీ దగ్గర పంపిస్తే, మీ దగ్గరికి పిల్లల్ని పంపిస్తే మీరు ఇట్లా కొట్టి వాళ్ళని చంపేస్తారా ఏంటి? ఒకళ్ళ తల పగలటాలు, ఒకళ్ళ గోపలు పగలటాలు, తల కింద ఏలాడదీయటాలు ఏంటండి ఇదంతా? మీరు చదివిన సంస్కారం ఇదే నేర్పిందా మీకు? మీ తల్లిదండ్రులు కూడా మీకు ఇదే నేర్పారా? మీ గురువులు కూడా మీకు ఇదే నేర్పారా? మీరు వాళ్ళ రోజున గురువులు అయి ఉండి, టీచర్లు అయి ఉండి, లెక్చరర్లు అయి ఉండి స్టూడెంట్ మీద ఇలా పడితే ఎవరు, ఏ తల్లిదండ్రులు ఊరుకోరు. ప్లస్ మహిళా సంఘాలు ఉన్నట్టు ఇప్పుడు చైల్డ్ సంఘాలు వస్తాయి, చైల్డ్ సంఘాలు పోటెత్తుతాయి. ఇక ఏట్లకి అయ్యే పోటెత్తుతాయి, ఎక్కడికక్కడికి వైరల్ అయిపోతుంది. కనుక దీన్ని ఏంటంటే ఇలా చేయడం, ఒకవేళ ఆ బాబుకి ఏదైనా కడుపులో నుంచి ఏమైనా తిరగబడితే ఏమైనా అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎల్కేజీ బాబు అంటే ఎంత ఉంటాడు? 3 ఏళ్ళోడో 4 ఏళ్ళోడో ఉంటాడు. గబుకు మనం తిన్నదేదైనా తిరగబడితే అవి ఏమైనా ముక్కులో నుంచో లేదంటే చెవుల్లో నుంచో బయటకు వస్తే పరిస్థితి ఏంటి? ఊపిరాడక ఆ బాబు అక్కడికి డెత్ అయితే పరిస్థితి ఏంటి? ఇది చెయ్యొద్దమ్మా. నేను స్కూల్ యాజమాన్యాలు ఒకటే చెబుతున్నా, కాలం నాడు లెక్క గట్టిగా లేరు ఇప్పుడు పిల్లలు. అప్పుడు నాటుకోళ్లు ఉండేవి, ఇప్పుడు అన్ని బాయిలేరు కోళ్లే. ఇప్పుడు పుట్టే పిల్లలందరూ కూడా ఎట్టంటే పడిపోతున్నారు, ఎట్టంటే చచ్చిపోతున్నారు. అటువంటి పిల్లల్ని పట్టుకొని మీరు ఇలా ఏలాడదీయటాలు ఇలా చేయొద్దు. ఇంత ముందర పిల్లలంటే 40 ఏళ్ల క్రితం పిల్లలంటే చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. అప్పుడు ఫుడ్ బాగుండేది, పుట్టుక బాగుండేది, అన్ని బాగుండేవి. ఇప్పుడు అలా కాదు. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు సున్నితంగా పుడుతున్నారు, సున్నితంగా పెరుగుతున్నారు, సున్నితంగానే సూసైడ్లు చేసుకొని చనిపోతున్నారు పిల్లలు. కనుక ఎవరు కూడా ఎటువంటి వాళ్ళ మీద కూడా ఒత్తిడి తేవద్దు దయచేసి. ఒత్తిడి తేకుండా చదివితే చదవనే ఉండి, లేకపోతే వదిలేండి. వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు. మీరెవరు వాళ్ళని తల్లకిందులు ఏలాడదీయడానికి? ఇది కూడా కరెక్ట్ కాదు ప్రస్తుతానికి. Virils, మన భారతీయ యాప్. అప్లోడ్ మోర్, ఎర్న్ మోర్. మేడ్ ఫర్ తెలుగు క్రియేటర్స్. రీల్స్ అప్లోడ్ చేయండి, వెంటనే వీరియల్స్ డౌన్లోడ్ చేసుకోండి.